ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇండియా కూటమిలో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమి చిన్న భిన్నమవుతోంది. ఇండియా కూటమికి భాగస్వామ్య పార్టీలు వరుస షాకులిస్తున్నాయి. కాంగ్రెస్ కు కటిఫ్ చెప్పేశారు టీఎంసీ అధినేత్రి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కాంగ్రెస్ తో పొత్తు లేకుండా బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ తమ ప్రతిపాదనలను పట్టించుకోవడం లేదని మమత ఆరోపించారు. మమతా బెనర్జీ షాక్ ఇచ్చిన గంటలోనే ఇండియా కూటమికి మరో ఎదురు దెబ్బ తగిలింది. టీఎంసీ బాటలోనే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇండియా కూటమికి గుడ్ బై చెప్పేసింది. పంజాబ్ లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. పంజాబ్ లోని 13 ఎంపీ సీట్లలో ఆప్ పోటీ చేస్తోందని ఆ రాష్ట సీఎం భగవంత్ మాన్ సింగ్ స్పష్టం చేశారు. చండీగఢ్ లోని ఆప్ పోటీ చేస్తోందని తెలిపారు. ఇక పంజాబ్ లో గెలిచే సత్తా కాంగ్రెస్ కు లేదని, అందుకే ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నామని భగవంత్ మాన్ తెలిపారు. మోడీ సర్కార్ను గద్దెదింపడమే టార్గెట్ గా కాంగ్రెస్ పార్టీ దేశంలోని ప్రాంతీయ పార్టీతో కలిసి ఇండియా కూటమి ఏర్పాటు చేసింది. ఈ కూటమి ఇప్పటికే పలుమార్లు భేటీ అయ్యి సీట్ల పంపకాలపై చర్చలు సైతం జరిపింది. అయితే మరో 2 నెలల్లో జరగనున్న వేళ ఇండియా కూటమి నుండి గంటల వ్యవధిలోనే 2 ప్రధాన పార్టీలు వైదొలగడంతో కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇండియా కూటమిలో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమి చిన్న భిన్నమవుతోంది. ఇండియా కూటమికి భాగస్వామ్య పార్టీలు వరుస షాకులిస్తున్నాయి. కాంగ్రెస్ కు కటిఫ్ చెప్పేశారు టీఎంసీ అధినేత్రి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కాంగ్రెస్ తో పొత్తు లేకుండా బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ తమ ప్రతిపాదనలను పట్టించుకోవడం లేదని మమత ఆరోపించారు. మమతా బెనర్జీ షాక్ ఇచ్చిన గంటలోనే ఇండియా కూటమికి మరో ఎదురు దెబ్బ తగిలింది. టీఎంసీ బాటలోనే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇండియా కూటమికి గుడ్ బై చెప్పేసింది. పంజాబ్ లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. పంజాబ్ లోని 13 ఎంపీ సీట్లలో ఆప్ పోటీ చేస్తోందని ఆ రాష్ట సీఎం భగవంత్ మాన్ సింగ్ స్పష్టం చేశారు. చండీగఢ్ లోనూ ఆప్ పోటీ చేస్తోందని తెలిపారు. పంజాబ్ లో గెలిచే సత్తా కాంగ్రెస్ కు లేదని, అందుకే ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నామని భగవంత్ మాన్ తెలిపారు. మోడీ సర్కార్ను గద్దెదింపడమే టార్గెట్ గా కాంగ్రెస్ పార్టీ దేశంలోని ప్రాంతీయ పార్టీతో కలిసి ఇండియా కూటమి ఏర్పాటు చేసింది. ఈ కూటమి ఇప్పటికే పలుమార్లు భేటీ అయి సీట్ల పంపకాలపై చర్చలు సైతం జరిపింది. అయితే మరో 2 నెలల్లో జరగనున్న వేళ ఇండియా కూటమి నుండి గంటల వ్యవధిలోనే 2 ప్రధాన పార్టీలు వైదొలగడంతో కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన, ఇండియా కూటమికి వరుసగా షాకులు తగులుతున్నాయి. దానిలో భాగంగా ఇదివరకే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా వైదొలిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రోజు టీఎంసీ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా తాను ఇండిపెండెంట్ గానే వెళ్తాను ఎలక్షన్లలోకి, అటు పార్లమెంట్ ఎలక్షన్లతో పాటు పశ్చిమ బెంగాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని, తాను దీంట్లో ఇండియా కూటమిలో భాగస్వామిని కాదని చెప్పేసి బహిరంగంగా ప్రకటన కూడా ఇచ్చారు. అయితే మనం ఇక్కడ చూడాల్సింది, పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న వేళ అసలు కూటమిలోనే సంచలన పరిణామాలు జరుగుతున్నాయి. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమి ప్రస్తుతానికైతే చిన్న భిన్నం అవుతుంది. అయితే మనం ఇక్కడ 2 విషయాలు చెప్పుకోవాలి. ఆమ్ ఆద్మీ పార్టీ గురించి కానీ, అట్ ది సేమ్ టైం తృణమూల్ కాంగ్రెస్ కానీ ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ పైన వరుసగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన ఇష్యూస్ నోటీసులు సర్వ్ చేస్తోంది. ఆల్మోస్ట్ 5 times ఇప్పటి వరకు కూడా
ఆయనకి ఈడీ నోటీసులు ఇచ్చింది. కానీ ఆయన తాను ముఖ్యమంత్రిగా చాలా బాధ్యతలు ఉన్నాయని, ఆ బాధ్యతల కారణంగా తాను ఈడీ విచారణకు హాజరు కాలేకపోతున్నానని పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. అయితే అంతకు ముందు కూడా పశ్చిమ బెంగాల్లో ఇక్కడ మమతా బెనర్జీకి కీలక నేతగా ఒక రైట్ హ్యాండ్ గా పేరుబడిన ఒక మహిళా నేత పైన తో పాటు అలాగే ఒక మరో నేత పైన ఈడీ కూడా రైడ్ చేయడం జరిగింది, ఈడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే దాదాపు భారీ ఎత్తున నగదు పట్టివేయడంతో ఇప్పుడు ప్రస్తుతానికి పొలిటికల్ అనలిస్టులు ఏమంటున్నారనంటే ఇప్పుడు ఈడీ ఒకవేళ ఇండియా కూటమిలో జాయిన్ అయితే మళ్ళీ ఈడీ సిబిఐలు వస్తాయి, ఎందుకు దాని బదులు ఇండిపెండెంట్ గానే కంటెస్ట్ చేసుకోవడం బెటరు. కొద్ది గొప్ప మమతా బెనర్జీకి వెస్ట్ బెంగాల్లో కొద్ది గొప్ప స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంది, ఎలాగో మైగ్రెంట్స్ ని బాగా ఆమె ఎంకరేజ్ చేస్తారనేది కూడా ఒక అపవాదం ఉంది ఆమె పైన. బంగ్లాదేశ్ నుంచి వచ్చే వలసవాదులకి ఆమె చాలా ప్రోత్సహిస్తుందని చెప్పేసి, అలాగే వాళ్ళకి ఓవర్ నైట్ కూడా ఎవరైతే తన ఓటు బ్యాంకు కోసము వాళ్ళకి ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలతో పాటు డొమెస్టిక్ గా గృహ అవసరాలకు సంబంధించిన గ్యాస్ సిలిండర్లు ఇలాంటివి అన్నిటికీ కూడా ఆమె సమకూరుస్తారని చెప్పి ఆమె పైన ప్రధానంగా బీజేపీ పార్టీతో పాటు ఇటు లెఫ్టిస్ట్ పార్టీలు కూడా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ తో పొత్తు లేకుండానే బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. అయితే కాంగ్రెస్ పార్టీ తమ ప్రతిపాదనలు పట్టించుకోవడం లేదని కూడా మమత ఆరోపించారు. మమతా బెనర్జీ షాక్ ఇచ్చిన గంటలోనే ఇండియా కూటమికి మరో దెబ్బ తగిలింది. టీఎంసీ బాటలోనే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇండియా కూటమికి గుడ్ బై చెప్పేసింది. పంజాబ్ లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. పంజాబ్ లోని దాదాపు 13 ఎంపీ సీట్లలో ఆప్ పోటీ చేస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ స్పష్టం చేశారు. చండీగఢ్ లోను ఆప్ పోటీ చేస్తుందని తెలిపారు. అయితే పంజాబ్ లో గెలిచే సత్తా కాంగ్రెస్ కి లేదని, అందుకే ఒంటరిగా బరిలో దిగాలని నిర్ణయించుకున్నామని భగవంత్ మాన్ తెలిపారు. అయితే వీళ్ళు ఫస్ట్ నుండి కూడా ఒకటే చెప్తున్నారు, ఇండియా కూటమి పలుమార్లు బెంగళూరులో సమావేశమయ్యారు, ఢిల్లీలో సమావేశమయ్యారు, వివిధ రాష్ట్రాల్లో కూడా సమావేశమయ్యారు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసుకోవాలి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్టాండ్ ఏంటి అనేది కూడా మనం చూసుకోవాలి. అయితే గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక రకంగా నితీష్ కుమార్కి బీజేపీ మద్దతు లభించింది. అప్పట్లో ఒక వార్తలు కూడా నడిచాయి, మోడీ సపోర్ట్ తోనే ఆయన మళ్ళీ మరోసారి బీహార్ లో ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్నారని కూడా గతంలో పలు వదంతులు కూడా వ్యాపించాయి. అయితే ఇప్పుడు వీళ్ళ టార్గెట్ ఒకటే కాంగ్రెస్ ది మోదీ ముక్త్ భారత్, బీజేపీ ముక్త్ భారత్ అనే ఒక నినాదం చేస్తున్నారు. ఇప్పటికే అటు అస్సాము మణిపూర్ లో న్యాయయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ కూడా పర్యటన చేస్తున్నారు. మరి చూడాలి ఈ 2 నెలల్లో మరి ఇంకా ఎలాంటి సెన్సేషన్లు మనం చూడబోతున్నాము. ఇప్పుడు ఇండియా కూటమి పరిస్థితి ఏంటి? ఇప్పటికే 2 పార్టీలు కటివి చెప్పాయి, మరి మిగతా పార్టీలతో కలిసి ముందుకెళ్తుందా? ఎలక్షన్స్ దగ్గర పడుతున్న టైంలో ఇండియా కూటమికి ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే మమతా బెనర్జీ కూడా గుడ్ బై చెప్పేశారు. కాబట్టి జరిగిన పరిణామాలు చూస్తుంటే మరి ఇండియా కూటమి ఎలా వెళ్లబోతోంది? దీనిపై ఏమన్నా కాంగ్రెస్ హైకమాండ్ స్పందించిందా? అయితే ఇక్కడ మనం ప్రధానంగా 2 విషయాల్లో ప్రస్తావించుకోవాలి స్పందన. ఒకటి, సీట్ల పంపకం పైనే చాలా గందరగోళం నెలకొని ఉంది. సీట్ల పంపకం రీజనల్ పార్టీలు ఎప్పుడైనా కూడా స్థానికంగా తమకు బలంగా ఉంటుంది అని రీజనల్ పార్టీస్ నమ్ముతాయి. అలాగే కాంగ్రెస్ మాత్రం ఏం చూస్తుంది అని అంటే గెలిచే వాళ్ళ అభ్యర్థులనే పెట్టాలి, రీజనల్ పార్టీస్ కి అంత ప్రాధాన్యత ఇవ్వకుండా టికెట్ల సర్దుబాటు విషయంలో కొంచెం కఠినంగా వ్యవహరిస్తుంది అని చెప్పేసి ఒక చర్చ అయితే నడుస్తుంది. అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియాలి. అయితే ఈ 2 పార్టీలు వరుస పెట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ కూటమిలో నుంచి వైలవడం అనేది ప్రధానంగా చర్చ నడుస్తుంది. అయితే ఇప్పుడు ఇంకొకటి బీజేపీకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఒకటి ఏముంటుంది అంటే అయోధ్య రామ మందిరంకి సంబంధించి దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఒక ఎమోషనల్ గా మళ్ళీ పూర్వ వైభవం 500 సంవత్సరాల కిందట జరిగిన దాడి నుండి ఆ దాడిని మరిచిపోయేలా రామ మందిరము దివ్యంగా తేజోమయంగా రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది, బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ప్రజలందరూ కూడా వాస్తవికంగా చూసుకుంటే మనం వివిధ రాష్ట్రాల్లో కూడా ఇలా పబ్లిక్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా చాలా నేషనల్ మీడియా కూడా కవరేజ్ చేస్తుంది. ఏంటి అని అంటే బేసిక్ గా అందరూ కూడా రూరల్ ఏరియాస్ తో పాటు ఇటు అర్బన్ ఏరియాస్ లో కూడా బీజేపీకి చాలా ఇంక్లైన్ కనెక్ట్ అయి ఉన్నారని చెప్పేసి ఈ అయోధ్య రామ మందిరమే చాలా ఇప్పుడు ఒక బీజేపీకి ఒక ప్లస్ పాయింట్ గా కూడా వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మళ్ళీ తెరపైకి మరోది కూడా వస్తుంది అని వాదనలు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి జ్ఞానవాపసి మసీదు కూడా
కాశీ నగరంలో ఏదైతే ఉందో ఆ జ్ఞానవాపి మసీదు కూడా పార్లమెంట్ ఎలక్షన్ కోడ్కు వచ్చే ముందే అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పునివ్వనుంది అని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో పలుమార్లు సర్వే చేసింది. భారీ స్థాయిలో అధికారులు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చెందిన అధికారులందరూ గడిచిన 6 నెలలుగా తీవ్ర స్థాయిలో కసరత్తులు చేస్తున్నారు. అయితే వాళ్ళు కూడా తేల్చింది ఏంటంటే అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇవ్వకున్నా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక నివేదిక సమర్పించారు. అక్కడ పూర్వము అక్కడ దేవాలయమే ఉంది, హిందూ దేవాలయానికి సంబంధించే ఉంది, దాని పిల్లర్ల పైనే ఈ మసీద్ అనేది నిర్మాణం జరిగింది అనేది కూడా ఒకటి అంటారు. అలాగే దాంతో పాటు ఆ ఫోటోలో కూడా, ఇమేజ్ లో కూడా చాలా మంది విశ్లేషకులు చెప్పారు, ఆ దేవాలయం ఏదైతే ఉందో ఆ పిల్లర్లని దాన్ని బేస్ చేసుకొని ఆ కన్స్ట్రక్షన్ బయటికి చిహ్నంగా కనిపించేలా అప్పటి బాబర్ అనే వ్యక్తి అది కావాలని కట్టారు అనేది కూడా అని అంటారు. మరి చూడాలి ఇప్పుడు ఈ ఎమోషన్ అనేది ఎలా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, బీజేపీ వైపు ఉంటారా, ఇండియా కూటమి వైపు ఉంటారా అనేది తేలాలి. అయితే మనకు ఉన్న సమాచారం ప్రకారము సీట్ల సర్దుబాటు సరిగా రాకపోవడము, ప్లస్ ఈడీ సిబిఐ కేసుల నుండి ఇప్పుడు మళ్ళీ ఇండియా కూటమిలో జాయిన్ అయితే ఇప్పుడున్న వేవ్ ప్రకారము ఖచ్చితంగా మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి సర్వత్రా దేశంలో చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరు కూడా సాహసం చేసే పరిస్థితిలో లేరని కూడా అయితే మనకి అది క్లియర్ గా తెలుస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.